37వ కీర్తన. ముప్పై 23 వచ్చిన ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడిని ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము వ్యక్తిమెత్తట గాని నేను చూసి ఉండలేదు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన యేసు ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టే వందనములు. ఇంతవరకు మీరు మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి ఆయన ఈ 9వ నెల కూడా 2 రోజులు గడిచిపోయి 10వ నెలలోకి వెళ్ళటానికి ఇచ్చిన అవకాశం బట్టే వందనములు. ఇంకా మా ముందు చూడని 2 దినాల్లో ఎంతమంది భూమి మీద ఉంటామో, ఎంతమంది భూమి విడిచి వెళ్ళిపోతామో తెలియదు. ఉన్న కొద్ది మందిగా మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాము. నీ వాక్యం ద్వారా మేము స్థిరపరచడానికి సహాయం చేయమని అల్పుడును అయోగ్యుడైన పాపంలో ప్రధాన పాపనైన నన్ను కూడా మీరు క్షమించి కొద్ది నిమిషాలు ప్రభువా మీ వాక్యపు వెలుగులు వాడుకున్నామని నా నోట మీ మాటలు వస్తున్నాను. యేసు నామములో అడిగి వేడుతున్నాం తండ్రి. ఇప్పుడు ఏమంటున్నాడు ప్రభు అంటే ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, ఒకరి నడత యెహోవా చేత స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించడు. ఒక వ్యక్తి క్రైస్తవుడు దేవునికి అనుకూలముగా జాగ్రత్తగా జీవించు ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలను, ఆయన నిధులను అనుసరించి నడిస్తే తన ప్యాన్ తగ్గింది. అంటే నడిచినప్పుడు దేవుడు సంతోషిస్తాడంట. ఎందుకని సంతోషిస్తాడు అంటే నా మాటకి లోబడి జీవిస్తున్నారు కనుక వారిని చూసి సంతోషిస్తాడు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఉదాహరణ చెప్తున్నాను. అంటే మనం చెప్పినట్లు ప్రతి మాట తోచి వేయకుండా తిరిగి జాగ్రత్తగా ఉంటే ఏమనుకుంటాం, మనం బిడ్డను సంతోషిస్తామా తప్పపడతామా? ఇది చెప్తే ఇటు పిలితే వెళ్ళిపోతుంది అనుకోండి, ఇది చెప్తుంది కూడా చేస్తున్నాను అనుకోండి, ఎట్లా ఉండదు? అవునా? అది కూడా అందుకని ఒక మాట కొన్ని నడత యెహోవా చేత స్థిరపరచబడాలి. దేవుని చేత స్థిరపరచబడే మంచి జీవితం అంటే ఎంత విలువైనది. అందుకే దాని విషయమే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన 24వ వచనంలో, యెహోవా అతన్ని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. అంటే లేవలేక ఉండడు లేదు అంటే ఆయన ఎవరు లేకపోతే, ఎందుకంటే దేవుడు చేయబట్టుకున్నాడు. ఎలాంటి అగాధములో ఉన్నా, ఎలాంటి పాప కోపంలో ఉన్నా, ఎలాంటి శ్రమలు, హింసలు, కష్టాలు, బాధల్లో ఉన్నా దేవుడు లేదు. ఎందుకంటే ఆయనకి దేవుడు తోడుగా ఉన్నాడు, చేయబట్టుకుని ఉన్నాడు. అంటే రాజు మనతో ఉన్నప్పుడు మనకు కరువు ఉంటుందా? అంటే రాజు ఉన్న గృహంలో కరువు ఉంటుందా? ఉండదు. అలాగే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఏ శ్రమ, ఏ బాధ, ఏ హింస మనం ఏమీ చేయలేదు. కష్టాలు వస్తుంటాయి, అవన్నీ వచ్చి వెళ్ళిపోయి కానీ మనతో ఉండేవి కాదు. అంటే మన దేవుడికి లోపడకపోతే శ్రమలు ఎప్పుడు మనతో స్నేహం చేస్తాయి, శ్రమలు ఎప్పుడు మనతో స్నేహం చేస్తాయి, భయం స్నేహం చేసింది, అంటే ఒడిదుడుకులు స్నేహం చేస్తాయి. ఎందుకంటే దేవుడు మన హృదయంలో చూడలేదు కనుక అది అలంకరించుకుంటున్నాం. శ్రమ, కష్టము, బాధ మనం అనుకుంటాం ఏంటి మనం దేవుడిని ఎంతగా ఆరాధించినను, దేవుడిని ఆరాధిస్తున్నాం కానీ దేవుడు ఎందుకని మన పక్కన లేదని మనం బాధపడతాం. ఆరాధన వేరు,
అంటే జీవితం లేదు. చెయ్యి పట్టుకుని ఉండాలి. దేవుడు మనం చెయ్యి పట్టుకునే విధంగా మనం లోపడాలి. పేతురు ముందుకు పోతున్నాడు, ప్రభు చెయ్యి పట్టుకు లేపాడు. ప్రభు నేను వెళ్ళిపోతానంటే లేపుతాడా? ప్రభు నేను వెళ్ళిపోతున్నాను, నన్ను లేవనెత్త ప్రభుని బదులు అంటున్నాను. ఏకవేగానే వెళ్ళి నేల మీద లేవనెత్తి ఆయనతో పాటు నేల మీద అడిగికొచ్చాడా లేదా? పేతురు మానవుడైనా దేవుని కుమారుడు ఆయనతో ఉన్నాడు కనుక నేల మీద నడవగలిగాడు. లేదా పేతురు నడిపేదా లేక నడవగానే మునిగిపోయాడు. ఎందుకని మానవుడితో అల్ప విశ్వాసం. అంటే మానవుడితో అల్ప విశ్వాసం. అంటే వాక్యం వెళ్తున్నప్పుడు ఉపయోగించి కొద్ది శరీరం నేను కూడా ఇలా చేయాలి, నా జీవితం కూడా ఇలా కొనసాగించాలనుకున్నాను. అంటే తర్వాత ఏమైపోతే గాలిపోయిన 5 రోజులు ముడుచుకుపోతుంది. కాలిపోయింది ఎందుకు కాలిపోయిన టూ పెట్టండి చప్పకైపోతుంది. అంటే రైతుల జీవితం గురించి నిల్చున్నప్పుడు గాలి ఎక్కినట్టు తెలుగుగా ఉంటుంది. అది నేల మీద తేలిలాడుతూ ఉంటుంది. నీళ్ళు చమ్మదానికి ఎక్కువగా అంటారు. నాకు కొంచెం చుట్టూ రౌండ్లో ఆ బోర్డు మీద అంటుంటాయి. అది గాలి లేకపోతే మొత్తం ముందు సర్కిల్. రైతుల జీవితం కూడా అంటే విశ్వాసం లేకపోతే, విశ్వాసం లేకుండా ఏమి చేయలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇటులయ్యుండుట అసాధ్యము. అదేనా? విశ్వాసం లేకుండా ఎంతమంది పాడైపోయారు, పడేయలేదు, ఎంతమంది అవసరపోయారు. అవునా? విశ్వాసం ప్రాముఖ్యమైనది. దాన్ని నేర్చుకుంటూ ప్రయత్నించాలి. విశ్వాసాన్ని నేర్చుకుంటాక ఎప్పుడైతే ప్రయత్నిస్తామో ఆయన నేర్పిస్తాడు. ఇక్కడ ఇంకొక మాట ఉన్నాడు, 25వ వచనం. నేను చిన్నవాడిని, ఇప్పుడు నేను ముసలివాడిని ఉన్నాను. అయినను నీతిమంతులు ఎడబెట్టడు కానీ వారి సంతానం భిక్షమెత్తుకుంటారు. కానీ అంటే నేను చూసేవా దేవుని నమ్మిన వారు ఎప్పుడు భిక్షమెత్తుకోరు. అంటే భిక్షమెత్తుకోరు. కొన్ని శ్రమలకి కారణం మనమే. కొన్ని శ్రమలకు కారణం మనం. ఎందుకంటే వాక్యాన్ని ఉపయోగిస్తాం, దేవుని వాక్యాన్ని నిరాకరించి అంటే చేయవలసిన పని చేయకుండా దేవుని కొరకు జీవించవలసిన జీవితాన్ని సమర్పించుకోకుండా కొన్ని కష్టాలు చేస్తుంది. దేవుడు మమ్మల్ని ఎలా చేశాడు, దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు. దేవుడు మనం పరీక్షిస్తున్నాం అన్న విషయం మనం మర్చిపోకూడదు. దేవుడు మనల్ని ఎప్పుడు పరీక్షించడు. అంటే దేవుడిని మనం పరీక్షిస్తున్నాం, దేవుడిని మనం పరీక్షిస్తున్నాం. కారణం ఏంటి అంటే ఆర్థిక పరిస్థితులు అందరూ ఉంటాయి. అంటే చిన్న చెట్టుకి వేసేగాలి, చిన్న చెట్టుకి అంటే పెద్ద చెట్టుకి వేసేగాలి, పెద్ద చెట్టుకి. అవునా? పెద్ద చెట్టుకి బాగా ఇసుకు పడుతుంది గాలి. ఇది తుఫాన్ వచ్చినప్పుడు చిన్న చెట్టుకి చిన్నగా వేసేది. అదేమో తట్టుకోలేకపోతే కొమ్మలు కడపడం తిరుగుతుంది. ఇది ఇరిగిపోతుంది, ఇది వంగుద్ది. నేల మీద పడితే మళ్ళీ ఉంటుంది, మళ్ళీ నేల మీద పడితే మళ్ళీ ఉంటుంది. ఎందుకంటే ఇది చిన్నగా ఉండాలి. దీనికి భారం అంతా ఉండదు. అంటే పెద్ద చెట్టుకి భారం ఎక్కువైనప్పుడు కొమ్మలు కడపడం తిరిగిపోతుంది. మన కుదరవెళ్ళి నుంచి కదపడొస్తుంటే రోడ్డు పక్కన అటు చెట్టు ఉంటుంది కదా, మొన్న మొత్తం రోడ్డు అంతా కదిలేదు కొమ్మలు తిరిగి. అది పోయి శనివారం అలాగే మన చేతిలో పిడుగు కూడా ఒక 2 చెట్టు 3 చెట్టు అలాగా కాపాడాలి. 2 పాయలకి మధ్యలో పడింది, చెంపపాయ ఇటు పాయ సెంటర్లో పడింది అని పడుతుంది. మన టైంలో చేలో అంటే ఎలా ఉంటుంది, సందకాడ పడింది ఆడవాడు. ఆ సమయం చేలో లేదు. అంటే కరెక్ట్గా గోళీ ఉన్న పడి గట్టిగా ఒక 15 మీటర్ల దూరంలో ఉంది గోళీ. అదో ఆయన కాపాడుతాడు, ఆయనకి తెలుసు. అంటే ఆయనకు తెలుసు. శనివారం బెళపడ మాత అసలు గుండు దడవచ్చేసి ఏమైపోతామో, ఈ పెళ్లి జిమ్మని తీసుకెళ్తానో లేకపోతే లేదన్నా అయిపోతే మళ్ళీ లేనిపోయిన భారం పడిపోతామని అంతా కంగారు పడతాం. కానీ దేవుడు అది ఏమి చిన్న అపాయం కూడా కలగకుండా అంటే రక్షించి తనని పిడిపోలేదు. దేవుడు కొన్నిసార్లు చేసే గొప్ప కార్యాలు. అందుకని ఆయన ఏమన్నాడు, మంత్రులు భిక్ష పెట్టుకుంటా ఇష్టపడడు. మన భిక్షగానే కాదండి, రాజు బిడ్డలు. ఎందుకంటే మనలో అనేకమైన చెడు అలవాట్లు దురలవాట్ల నుంచి మనం బయట
ఇష్టపడతాను కనుక మనకి ఏ కరువు ఉండదు. ఒకరోజు కష్టం చేసుకుని 2 రోజులు కలుగుతుంది. అది చెడు వ్యసనాలు ఉన్న వ్యక్తి ఒకరోజు కష్టం ఒకరోజు లేదా అవునా కదా, సరిపోతారు చాలా. అందుకని దేవుడు మనకు ఒక మంచి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. దీనిని మనం కాపాడుకోవాలి. 26 వారు దయాలుగా అర్పించుచుందరు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. కీడు చేయకూడదు. ఇతరులు ఏం చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయడానికి ప్రయత్నించుకోవాలి. అది చాలా బాగా మీ చేతనైతే సహాయం చేయాలి, లేదనుకుంటే అంతేగాని వ్యక్తి కీడు చేయడానికి ఉన్నాడో ప్రయత్నం చేయకూడదు. కీడు చేస్తే అది మనకు ఊరి అది అంటే మొదటిగా ఈ కొడుకుపై తవ్వించి నయమాను కట్టించి ఏం చేసేది ఎవరికి అంటే మొదటిగా 5 వరకు తీయాలనుకున్నాడు. నయమాను 10 మంది పిల్లలు ఆ తాడికి వరకు తీయబడతాడు. అర్థమవుతుందా? అది ఎవరు ఏదో పోయి తీయాలనుకుంటే అది మనకే అంటే మనమే ఆత్మహత్యకి వెళ్తాం. 1000 మంది కానీ దానికి త్యాగి కలిపి ఉంటుంది. ఏమంటే 1000 మంది అంటే ఎదురు కాబట్టి తీసేది మనోడు కాదు కదా, మనోడు పడిన నీళ్ళు సహకారం ఉండదు. అది మనమైనా ఇంకేది ఎవరైనా ఒకటే దానికి అర్థమవుతుందండి. అందుకని దేవునితో నేను ఉన్నత ఉద్దేశాలు కలిగి జీవించడం నేర్చుకుంటే ఆయన ఉద్దేశాలు మన పట్ల సమృద్ధిగా ఉంటాయి. ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. 1వ అధ్యాయము 15వ వచనం. మీరు మీ చేతులు తాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కనబడుతుందండి. దేవుడు ఏమంటున్నాడు? మీరు మీ చేతులు తాకినప్పుడు నేను మీ వైపు చూడక నా కన్నులు కప్పుకుంటాను అన్నాడు దేవుడు. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మను కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. ఒకటో అధ్యాయం 16వ వచనం. అప్పుడు ఒకటో అధ్యాయం ఎక్కడ లేడు, ఇక్కడ వెళ్ళిపోయాడు అర్థమైపోయింది. నేను ఇందాక ఒకసాట 15 నుంచి చదివి మీ చేతులు చాపినప్పుడు చూడక కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థించినప్పుడు నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, నేను మిమ్మల్ని కడుక్కొనుడి, మిమ్మల్ని మీరు కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడి వారిని విడిపించుడి. తండ్రి లేని వారిని న్యాయం తీర్చుడి. ఎదవరాలి పక్షముగా వాదించుడి. కనబడుతుందండి. ఎదవరాల పక్షాన్ని వాదించాలంట. ఎదవరాల పక్షాన్ని దేవుడే న్యాయం అంటానన్నాడు. మనం వాదించాలి సార్, దేవుడే న్యాయం అంటానని చెప్పాడు. చూడండి, మనం చేతులు చాపినప్పుడు ఆయన మనం పడకుండా కళ్ళు కలుపుకుంటాడు, కళ్ళు మూసుకుంటాడు. మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆయన వినడంట. మరి ఎవరైనా కాదు, మరి ఎవరు ఎవరిపోతే కార్యాలు ఎవరు ఎవరు అని ఎంత అంటున్నాడు కదా. అంటే మీ చేతులు రక్తంతో నింపబడి అన్నాడు. అంటే అది జాగ్రత్తగా కలుపుకోండి. వేతులు సత్యం రక్తం చేత నింపబడి ఉందంటే అపవిత్రమైన వాటన్నిటినీ
నువ్వు బయటకు వెళ్ళి చేయాలి, ఇక్కడ కాదు. పడుతుందా? ముందు వెళ్ళకుండా బయటకు వెళ్ళాలి. చూడండి, దేవుడు ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు, నేను విన్నాను, నేను ప్రార్థన విన్నాను, నేను చూడను. మన దేవుడే కళ్ళు మూసుకుంటే మరి మనల్ని ఎవరు కాపాడతారు? మనం తమాషాలు చేస్తున్నాం దేవుడితో, మనం తమాషాలు చేస్తున్నాం దేవుడితో. ఆయన ఎక్కడో ఉన్నాడు, మనం చూడలే అనుకుంటున్నాం. మనం ఆయన నిజంగానే చూడాలంటున్నాడు. బాధ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నువ్వు దుఃఖం వచ్చి ఏడ్చినప్పుడు అంటే నీ ప్రార్థన నేను ఆలోచించాను. మరి ఎవరు చూస్తారు, ఎవరు వింటారు, ఎవరు కాపాడతారు? ఎవరు మనం రక్షించేది? ఎవరి చేత మన అన్నట్టు వరకు స్థిరపరచబడాలి? లోకం చేత, బంధువుల చేత, అన్నదమ్ముల చేత, అక్కజల్లుల చేత అంటే ఎవరి చేత? ఒక మంచి ప్రవర్తన సరిచేయబడాలంటే దేవుడు మనకి అనుకూలం పొందాలి. ఆయన ఉద్దేశాలు మనతో కొనసాగాలి. మన ఉద్దేశాలు ఆయనతో ఏకీభవించేటట్టుగా ఉండాలి. అప్పుడే జరుగుతుంది. మనకు భక్తి తెలిసిన అంటే భయం లేకపోతే భక్తి ప్రయోజనకరమైన ఉండదు. దేవుని వాక్యానికి ఎవరైతే లోబడి భయపడి బ్రతుకుతారో వారిని వాక్యం ఎప్పుడు కాపాడుతున్నాను. అర్థమైందా? పరిశుద్ధ అగస్టిన్ గురించి అప్పుడు మాట్లాడుతుంటాను కదా నేను. ఆయన తల్లి 19 సంవత్సరాలు కన్నీరు విడిచింది. ఈ స్త్రీ వల్ల ఆ స్త్రీతో పాపం చేస్తాడు. ఒక స్త్రీతో 4 బతికాడు, ఇంకో స్త్రీతో కొంతకాలం బతికాడు. ఒకటేమో తల్లి తోటలో వాక్యం జరుగుతుంది, బైబుల్ అక్కడ మర్చిపోయి అంటే ఆ తోటలో బైబుల్ మర్చిపోయి ఇచ్చేసింది. ఎందుకు ఆ తోటకి వెళ్తాడు? తోటకి వెళ్ళినప్పుడు అక్కడ జీవగ్రంథం ప్రమోపత్రిక 13వ అధ్యాయం తెరవబడినప్పుడు దాన్ని చదివి వాక్యం చదివి అంటే గ్రామంలోకి వచ్చి రోడ్డు పారిపోతుంటారు, పరిగెత్తు ఉంటాడు. అంటే వాళ్ళ అమ్మగారు ఆ గృహంలో ఉన్నారు, ఇక్కడ రోడ్డు గంట పారిపోతుంది. అమ్మాయి పరిగెత్తుకొస్తున్నారు. కాబట్టి నేను అమ్మ నువ్వేమో నేను కలుగుతాను. ఏంటంటే నా నడవక అప్పటి వరకు స్థిరంగా లేదు. నేను తప్పిపోయాను, పాపం చేశాను. నా పాపం జీవితం ఈ రోజుతో కడుపుకుంటాను. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కనుక నేను దీన్ని విడిచిపెట్టి పారిపోతున్నాను. మరి నేనంటే నువ్వు నువ్వుగా నుండి నేనేగా ఉంటాను. దయచేసి నేను మీ ఇంటికి రాలేదని చెప్పాను. మరి మన ఇద్దరు కలెక్ట్ చేసిన కుమారుడు ఉన్నాడు కానీ అడిగింది. అదే కుమారుడు ఉన్నాడు కంటే నా కుమారుడు అడిగాను. ఆయనకి వాక్యం ఎవరు చెప్పలేదు. వాక్యం ఎవరు బోధిస్తున్నారు? ఉపదేశాన్ని ప్రకటించే వాళ్ళు తల్లి ఎంతో ఉంది, ఎంతో కన్నీరు రాసింది కానీ తల్లి మాట్లాడారు. అంటే జ్యోతిష్కులు మాట్లాడినారు. ఒకసారి 5 సార్లు తన తల్లితో పోరాటం చేసి ఒకసారి గెలిచాడు, 4 సార్లు ఓడిపోయాడు. ఆ గెలిచిన ఒకసారి రాజవీధులకు వచ్చి ఈసారి నేను గెలిచాను తీసుకున్నాను. అప్పుడు గెలిచానని వాదించాడు, ఓడిపోయాడు. ఏడుతున్నాడు, రోడ్డు నడపలేదు, పరుగులేదు. అంటే ఆయన ఎంతకాలం జీవించిన జీవిత చరిత్ర అంతా ఆ గ్రంథంలో మరి ఎవరికి ఆయనకు అర్థమైందో తెలియదు. అంటే 13వ అధ్యాయం కంప్లీట్ అయ్యేటప్పటికి ఆయన పశ్చాత్తాపం వచ్చి డొల్లు ఏడ్చి ప్రార్థన చేసి అంటే తన జీవితాన్ని మార్చుకున్నాడు. అసలు పరిశుద్ధుడిగా ఉండేటప్పుడు ఆ కుమారుడు ఆటంకం అని చెప్పి 19 సంవత్సరాలు వచ్చిన కుమారుడిని దేవుడు భూమి 21 సంవత్సరం వచ్చిన కుమారుడు దేవుడు భూమిని తీసేశాడు. అదే ఎక్కడ మంచి స్నేహితుడిగా ఇచ్చావు, తీసేసాడంటే పరిశుద్ధతకు అతను ఆటంకపరుడుగా ఉంటాడు. నేను ఒక పరిశుద్ధుడిగా లెక్కెత్తుకోవాలని నేనే తప్పించానని దేవుడు చెప్తాను. అదే అవుతుంది. ఎవరు వాక్యం చెప్పలేదు. ఉన్న తోటలో పిల్లడు చెప్పారు పెద్దగా అంటే దేవుని ఆత్మ నడిపించింది. ఆ తెరవబడి ఉన్న బైబుల్ ఏంటో చూశాడు. రోమ 13వ అధ్యాయం తెరవబడి ఉంది. తను చదివాడు. చదివినాక తన జీవితానికి ప్రాముఖ్యమైన మార్పు వచ్చింది. ఎవరు చెప్పరా? నేను చేస్తున్న పాపం తల్లి ఎన్నోసార్లు 19 సంవత్సరాలు కన్నీరు విడిచింది. 2 వ్యక్తులు దెబ్బలాడుతున్నట్టు 2 అక్కడే సమాధానం పడి ఒకరినొకరు అంటే క్షమించమని అడిగి 2 కలిసి చక్కగా చెప్పగా వేసుకుని మాట్లాడుకుని వెళ్ళాడు.
వచ్చేటప్పుడు వాదన పడుకుంటూ వచ్చేవారు, వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళేవారంట. అట్లా ఇద్దరికి సరిపడా న్యాయం చేసి పంపించారు అక్కడ. అలాంటి తల్లిని 19 సంవత్సరాలు కన్నీటి నేను రాసిన బుక్లో ఉంటుంది. నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొచ్చాను, అంతేకాని నేనుగా రాలేదు. నేనుగా రాలా, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను అప్పుడు కొట్టుకొచ్చాను, పాపం నుంచి విడిపించబడ్డాను. ఇప్పుడు తల్లిని ప్రార్థన ఎంత ప్రతిష్టంగా ఉండాలి, దీన్ని బట్టి తల్లిని ప్రార్థన ప్రతిష్టంగా ఉండాలి. చెప్పండి మీరే. జాగ్రత్త ఇలా ప్రతి విషయాన్ని మనం ఆలోచించాలి. అంటే ఆలోచన చెప్పువారు లేనిపోవడంగా లేని చోట ఉద్దేశాలు అర్థమైపోతుంది. ఆలోచన చెప్పువారు అన్న చోట దృఢపడతారు. మంచి ఆలోచన చెప్పేవారు ఉన్నప్పుడు మన జీవితానికి అది మేలు జరుగుతుంది. అంటే ఎత్తుకోవాలి కూడా ఉంటారు. చేయకపోతున్నాను నేను అదవద్దరు దగ్గరికి వచ్చాను. అతను పాపం చేత కుటుంబంలో కలవడం వచ్చింది. అవతల వ్యక్తి తాగి తిరగడానికి వెళ్ళి ఇంట్లో ఉన్న కూర్చుకుంటారు, జరుగుతుంది జీవితం. అంటే రోడ్డు బాగా అయిపోయింది, ఏం చేయాలో తెలియకి వచ్చి అలాంటి నీళ్ళు జరుగుతున్నాడు. కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఇంకొక పక్క ఆయన పిలిచాడు, పిలిచి అలా ఆయన కూడా మన ప్రాబ్లం వచ్చి వెళ్తున్నాడు. అలా ఎంత జరిగేది జరుగుతుందని సామాజిక తీసుకెళ్ళిపోతాడు. ప్యాకేజీలు ఒక గంట మాట్లాడాడు, మళ్ళీ స్థిరపడిందా జీవితం, బాగుపడద్దా, ఒక నడత యెహోవా చేత స్థిరపరచబడాలని బైబిల్ చెబుతుంది. అవునా? మరి మనం చెప్పేది స్థిరపడద్దా? పాపాన్ని సమర్థించే జీవితం పాపాన్ని ఇచ్చిపెట్టగలగా మనిషి. చూడండి, ఆ వ్యక్తిని పాడు చేసేది ఎవరు? పాపం కాదు, మనిషి ఎంకరేజ్ చేస్తున్నాడు పాపానికి. అంటే ఆజ్యం పోతున్నాడు, ఆజ్యం పోసి ఆ వ్యక్తిని సమర్థిస్తున్నాడు. రేపు ఈయన కుటుంబంలో జరిగినప్పుడు ఆ వ్యక్తి సమర్థించాలి, అంతేనా? అంతే కదండి. సమర్థించే పాడు చేయాలని సమర్థించాలి. ఇప్పుడు ప్రభు వారు అవార్థమని సిద్ధం చేసి యథానుమానంలో పెట్టి ఒక వృక్షాలు అంటే నదులేని జంతువులు, అనేకమైన పండ్లు, కాయలు అన్నిటిని ఇచ్చి మృగాలతో స్నేహం చేయటకు వారికి అధికారం ఇచ్చాడు. ఆ పోయిలాంకే కాదు, అది ఏదైనా తోసివేయబడింది. దేవుడు ఎన్నో సలహాలు ఇచ్చాడు, ఎన్నో దినాలు వాడతా గడిపాడు. ఆ అడవంతా తిరిగి తిప్పాడు, ఆ తోటంతా వనమంతా తిప్పి ఇదంతా మీరు తినవచ్చు, వీటిలో ఏది మీకు నచ్చింది అని తినవచ్చు, ఇవి ఈ జంతువులకు మీకు నచ్చిన పేర్లు పెట్టవచ్చు అని చెప్పాడు. పెట్టండి, మీ ఇష్టం, అన్నింటికీ మీకు అధికారం ఉంది. కానీ ఒక కొండ నేను చెప్పేవారు కనుగొన్నాను. అది వచ్చి ఈ చెట్టు మీద కూర్చుంది, కూర్చుని అవ్వా ఏంటో ఎక్కడ పోవా అనేది పడుతుందని వెళ్ళి చెట్టుకి ఏమంటే ఆ ఒక పోతే అనిపించింది, అయిపోయింది. అంటే మరి దేవుడు కష్టపడి చర్య చేశాడు కదా, ఆయన శరీరం అంతా కదిలిందా లేదా? ఆ మనిషిని చేసేటప్పుడు, ఆ మట్టి తీసుకుని మనిషిని చేసేటప్పుడు అవయవాలన్నీ కదిలినాయి కదా, నరాలు కూడా కదిలినాయి కదా. మరి అంత శ్రమకు వచ్చి కష్టపడి మనిషిని తయారు చేసి జీవం పోస్తే, ఆ జీవం పోసిన మనిషిని అంత సులువుగా పాటు చేసిన సైతాన్ని నిలోకం కూడా అంతే. ఒక సులువుగా కష్టం నిప్పు నీలిపోకుండా మనిషిని అంటే ఏలు కొట్టినట్టు కొట్టారు. ఏలు కొడితే ఏలు గాయం కనపడతామంటే అంటే గాయం కనపడతాం అని పోటు పట్టి నరాలు బదలు కొట్టారు. ఇది కూడా అంతే. మనకి నెప్పు తెలియకుండా సలహా చెప్తారు, తర్వాత మనం ఎలుకలు పడి దత్తాంటే చూసి నవ్వుకుంటాం. దేవుడే దేవుడు ఉంటే చేసేవాడు కదా, ఎగబట్టింది నేనే నొప్పు అంటే అలా పాడు చేసింది అని చెప్పడం అంటే అలా పాడైపోతాడు చూసి నవ్వుకుంటారు. అదో ఇలా దేవుని వాక్యము రెండంతులుగా కడుతున్నాం, రెండంతులుగా కడుతున్నాం. వాక్యం బ్రతికించింది, సంతోషించింది. వాక్యానికి విధేయులుగా జీవించేవారిని బ్రతికించింది, అవిధేయులుగా బ్రతికేవారిని సంతోషించింది. వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. నీ జీవితంలో దేవుని కొరకు నువ్వేం చేయని ఉద్దేశించున్నావో ఆ ఉద్దేశాలు దేవుని ముందు నీవు పెట్టే నెరవేర్చుకుంటే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఇది జరిగే కాలాన్ని మనం ఏమీ చేయలేము, అది జరిగిపోతూ ఉంటుంది అనుకుంటే అంటే అది మేలే జరగవచ్చు, వీడే జరగవచ్చు, జరిగిపోతాం. తర్వాత ఏం చేయవచ్చు?
నిర్లక్ష్యం చేసింది ఏమి నేనే అడగా. అవునా? ఆయన ఏమన్నాడు? సమయం ఉండగానే సత్యం పంచుకోండి, దీపం ఉండగానే ఇల్లు సంగ పెట్టుకోమని అన్నాడు కదా దేవుడు. అవునా? సమయం ఉండగానే సత్యం చేసుకోండి, దీపం ఉండగానే ఇల్లు సంగ పెట్టుకోండి అని చెప్పాడు. అదే జరుగుతుంది అంటే ఒక తండ్రి కంటే ఇద్దరు కుమారులు ఉన్నారన్నమాట. ఇద్దరు కుమారులు ఇచ్చి ఒక రూపం ఇచ్చి, నాయన నా ఇల్లంతా అలంకరించబడి అంటే ఇంటికి సరిపడాలని మరి కుమారులు మీరు ఏదైనా తెచ్చి ఇంట్లో అవసరమని చెప్పారు. అంటే పెద్ద కుమారుడు 400 ఇట్లు అటు ఇట్లు 400 చూసి ఎండుగడ్డి కొనుక్కొచ్చాడండి రూపాయి. అంటే ఎండుగడ్డి కొనుక్కొచ్చి ఇంట్లో పెడితే ఒక గడికి కాదు అయినా నువ్వు తెచ్చింది సమృద్ధాన్ని పెంచలేదు అన్నాడు. చిన్న కుమారుడు ఆలోచించి అక్కడ కొవ్వొత్తులు తెచ్చాను. కొవ్వొత్తులు తెచ్చి 4 మూలలు 4 వెలిగించాడు. ఇల్లంతా ఇంటాడు. ఆయన ముందే చెప్పాడు, ఏ కుమారుడు అయితే నేను ఇచ్చిన వాంఛలను నెరవేరు కదా ఆ కుమారుడికి నాకు కలిగిన ఇచ్చేస్తానని చెప్పాడు. పెద్ద కుమారుని చూశాడు, నాయన నువ్వు తెచ్చింది కొత్తగా ఉంటాడు, ఇంకో తమ్ముడు తెచ్చింది ఇల్లంతా వెలుగునిచ్చింది, ప్రకాశవంతమైన వెలుగుని సమకూర్చింది కనుక మరి నేను అన్నమాట నెరవేర్చుకోగలను ఇదంతా తమ్ముడికి సమర్పించాను. ఆయన ఎంతలో ఆలోచించాడు. ఉల్లిగడ్డ అయితే వచ్చేవారు తేలిక పడుతుంది. కొంతమంది పోరాటంగా పనిచేసింది, ఏదో చేద్దాం అనుకుంటున్నాం, ఏదో చేయాలనుకుంటున్నాను. చిన్న కుమారుడు ఆలోచించాడు, పిల్లందరికీ సరిపడా పరిశ్రమాలు తేవాలంటే నా వల్ల కాదు, రూపాయికి ఏమో వచ్చిందని ఆలోచించాడు. దానికి తగు మాత్రం కొవ్వొత్తులు ఇచ్చి 2 గంటలు వెలిగిస్తే ఇల్లంతా ప్రకాశమైన కాంతితో నింపబడుతుంది. అదో నీ హృదయాన్ని కూడా వెలిగించుకోవాలంటే అంటే కన్నీటితో ప్రార్థన చేయాలి. అంటే నీ విశ్వాసం వెలిగించబడాలంటే అంటే నువ్వు శ్రమతో కూడిన విశ్వాసాన్ని నేర్చుకుని బట్టి దేవుని కనపరిచే బట్టి నేర్చుకోవాలి. వ్యక్తిగత పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. అంటే వ్యక్తిగత పరిచర్య ఏంటంటే నువ్వు వచ్చారా సత్యదావంటే రాలండి, ఏదో నువ్వు మా ఇంటికి వస్తే నేను మీ ఇంటికి వస్తా లేదా రానండి రాలేదు అంటే అలా పెట్టుకోవాలి. పెట్టుకోవాలి మనమే పెట్టుకోవాలి. అవునా? ఆయన ఏమన్నాడు? అడుగుకి ఇవ్వడంలో తప్పిదకి ఇవ్వడం ఎక్కువ దొరుకుతానన్నాడు. వెనకాలి మనం ప్రభావ నశించిపోతున్న కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి, నాశనం ఎక్కడ ఉన్నాయి, వాటిని ఎలాగ రక్షించాలి? మీరు వాటి అప్పగించిన బాధ్యత ఏంటి, దాన్ని నెరవేర్చాల్సిన కర్తవ్యం నాలో ఉంది కనుక ఈరోజు మీరు నాకు ఎవరిని ఇవ్వబోతున్నారు? మొదట ప్రార్థన చేయాలి. స్టార్టింగ్లోనే ప్రార్థన చేయాలి. ఎవరు జన్మల్లో ఉన్నారు, ఎవరు దేవుని వాటికి అంగీకరించేవారు ఉన్నారు, నాకు తెలియపరుచు ప్రభావ, నేను వాటిని బలపరుస్తాను. అంటే ఎవరినో బాగు చేస్తే మనకి ఏం రాదని అనుకోవద్దు. ఎవరినో బాగు చేస్తే మనకేం మేలుకోవద్దు. అది నీ బిడ్డలకి ధనం. నువ్వు ఒక ఆత్మ రక్షిస్తే నీ కుటుంబానికి నీ బిడ్డలకి స్వాస్థ్యాన్ని దాచినట్టు. అవునా కదా? ఏమని అడిగాడు ప్రభుని. ఏమన్నాడు? ప్రభా సమస్తం విడిచి నేను ఎంబడెత్తడం వల్ల మాకు ఏంటి లాభం అన్నా. ప్రభు ఏం చెప్పాడు? ప్రభు ఏం చెప్పాడు? నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును ఎవడైనాను, తన తల్లిదండ్రులైనాను, అన్నదమ్ములైనాను, అక్క చెల్లులైనాను, భార్యనైనాను, బిడ్డలైనా భార్య చెప్పాలి, బిడ్డలైనాను, భూములైనాను సమస్తం నడిచిపెట్టి అంటే నా సువార్త నిమిత్తము నా నిమిత్తము చేయబడివాడు ఆ లోకంలో నూరంతరం ధనాన్ని పొందుతాడు. నూరంతరుగా వారిని పొందుతాడంటే ఇక్కడ పోగొట్టుకున్న వారిని అందరినీ నూరంతరుగా పొందుతాడు. అక్కడ ఎక్కువ కాలం ఉందా? ఇక్కడ ఎక్కువ కాలం ఉందా? ఇక్కడే ఎక్కువ కాలం. అక్కడ బిర్యానీ దొరకవు, అంటే మంచి మంచి పకోడీలు దొరకవు, చెకోడీలు దొరకవు, డ్రింకులు దొరకవు. అంటే అక్కడ దొరికి అక్కడ జీవవృక్ష ఫలాలు దొరికింది. ఈ లోకంలో ఇవన్నీ గ్యాస్ట్రిక్ వచ్చి వాళ్ళ మనసును పాడు చేసి దొరికి ఈ లోకంలో. కానీ ఆ లోకంలో నీవెంతకాలం అన్నా
నీ శరీరం ముడతపడదు, నీ శరీరం ముడతపడదు. జీవవృక్ష ఫలాలు ఉంటాయి, వాటిని భుజిస్తే ఆకలితో పని ఉండదు, అన్నంతో పని ఉండదు. అంటే రక్తహీనత ఉండదు, మలహీనత ఉండదు, వృద్ధాప్రాయం రాదు. నువ్వెప్పుడు అంటే అప్పుడే జన్మించిన అంటే ఎవరి శరీరం ఎలా ఉంటుంది, యవనస్తుడి శరీరం ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది మన జీవితం, మన ఆత్మ శరీరం, ఆత్మీయ అభివృద్ధి అలాగే ఉంటుంది. ఇక్కడేముంటుంది, ఇక్కడ ఫ్రైడ్ రైస్ కొనాలంటే 100 రూపాయలు ఖర్చు పెట్టాలి, బిర్యానీ కొనాలంటే 150 రూపాయలు ఖర్చు పెట్టాలి. అక్కడ ఏ రూపాయలు ఖర్చు లేకుండా అన్ని దేవుడు తిరిగి ఇస్తారు, ఆరోగ్యాన్ని ఇస్తారు, ఐస్ క్రీమ్ ఇస్తారు, మీ కుటుంబానికి దీవెన ఇస్తారు, మీరందరూ సంతోషంగా గడపకు మంచి ఫలం ఇస్తారు. ఇక్కడ ఎంట్లో కాలాలి, అక్కడ నీకు ఎండెంత ఉండదు తెలవదు, అలాగనే చీకటి తెలవదు. ఎప్పుడు ప్రకాశమైన ఎలుగులో మనము జీవింపజేసే తలమూలకంలో మనం పడతాం. మరి ఏది కావాలి అంటే ఏది కావాలి, ఇది సుఖం అది సుఖం అవుతుంది, ఇదే సుఖం అది కాదు, ఇదే సుఖం. ఆ మాట చెప్పవచ్చు. పరలోకం సుఖం అంటే పరలోకానికి తేవాలని కనిపించదు, ప్రాసెస్ ఉంది, అనుకోవాలి, ప్రాసెస్ ఉంది. ఇక్కడ తేవాలంటే తెలుగు వెళ్ళిపోతాయి, తెలుగు వెళ్ళిపోతామా అది వాళ్ళు ప్రాసెస్ ఉంది. దేవుడు మాకు అప్పగించిన పని ఏంటంటే ఈ లోకంలో అన్నింటినీ అంటే అనుభవించాలి, వీటిని అనుభవించాలి, మంచి చెడులను అంటే తెలుసుకొని పని చేయాలి. ఏది మంచి ఏది చెడు, ఏది మన జీవితానికి ఉపయోగకరంగా ఉండదు, ఏది మన జీవితానికి ఉపయోగకరంగా ఉండదు, దానిని జాగ్రత్తగా తెలుసుకొని పనిచేయటం నేర్చుకోవాలి. అప్పుడు దేవుని ఒకసారి 10వ వచనం చూడు, 10వ వచనం, 1వ అధ్యాయం 10వ వచనం. మొదటి అధ్యాయం 10వ వచనం. యెహోవా మాట ఆలకించు, గొమొర్రా జనులారా మన దేవుని ఉపదేశమును చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చు మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు మీ పొట్టేళ్లను బాగుగా మేపిన దూడ కొవ్వును నాకు ఆకాశమాయన. కోడేళ్ళ రక్తమందైనను, గొర్రె పిల్ల రక్తమందైనను, మేకపోతు రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుతున్నారే. నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడో, మీ నైవేద్యములు అర్థము, అది నాకు అసహ్యము పుట్టించుడు. ధూపార్పణము అమావాస్య విశ్రాంతి దినమును సమాజ పూట ప్రకటనలను జరుగుతున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సవ మహోత్సవమును నేను ఓదార్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియమక కాలములను నాకు హేయములు. అవి నాకు బాధకరములు. వాటిని సహింపలేక ఇసికి ఉన్నాను. ఎందుకనంటే దేవుడు అన్నిటినీ దేవుడు సృజించాడు. అవునా, 7 జనాలు దేవుడు సృజించాడు. వీటిలో మంచి చెడు ఉంది కనుక దేవుడు నిర్మించిన దాంట్లో మళ్ళీ చెడ్డ ఉంది. దేవుడు అన్నీ మంచిగా చూసి కదా నిర్మించేది. బంగారం ఫ్యాక్టరీలో ఉంటుంది, 4 బంగారం వస్తువులు కూడా ఎక్కడే కొంటామా, బంగారం రేటుకి కొంటాం. ఎందుకని అంటే పిచ్చిది చెల్లుబాటు అవ్వాలని తెలిసి మనం అవునా బంగారం కొంటా తెచ్చుకోవచ్చు. దేవుడు కూడా ఆయన నియమించిన 7 జనాలు ఆయనకి ఇష్టమైనవి, అనుకూలమైనవి, మంచివి. గాడిలో చెడ్డ
అందుకని అవన్నీ నాకు ఇష్టం ఉండదు. వాటి చేత నేను ఇష్టపోతానని చెప్తున్నాను. ప్రజలు ఆటనే చేస్తున్నాను. ప్రజలు జరిపించేది రైతులు కూడా అదే చేస్తున్నాను. హిందువులు అదే చేస్తున్నాను. అంటే ఇల్లు కట్టాలంటే ఎవరు కావాలి? ఇల్లు కట్టాలంటే ఎవరు కావాలి? అంటే సిద్ధాంతి ఏమన్నా సిద్ధాంతి పంతులు అదేమన్నా దేవుడి దగ్గరికి వరం తెచ్చుకుంటారా? అంటే వరం కాదు. ఈ సిద్ధాంతులు రాముడు గురించి ఉంటారు. రావణ వచ్చి మోకాలు రావణ వచ్చినాక ఇసాకు వచ్చాడు అనుకో, అప్పుడు ఈ మూలు ఇటు అది ఇటు తిరగాలంటారు. అంటే అవునా కదా? ఒకరి మీద తప్పు చూసుకుంటారు. ఎందుకని ఎవరు నింపుకుంటాం పోతాం ఏంటి? కోటి విద్యలు కూడుకోరక పొంగ చేస్తాం చేస్తాం. అంటే కోటి విద్యలు కూడుకోరక పొంగ చేస్తాం. అది ఒంటి కాళ్ళ మీద ఉంటుంటుంది. రెండు కాళ్ళ నుండి అనుమానం వస్తాయేమో ఒంటి కాళ్ళ మీద ఉంటుంటుంది. ఇది ఏదో పొల్లు అనుకుని చేపలు వస్తాయి కట్టుకుని వచ్చి మింగుతుంది. అంటే రెండు కాళ్ళు ఇక్కడ ఏదో నిలబడింది అనుకోండి, చేప అనుమానం వచ్చింది. ఒంటి కాళ్ళు అనుకో ఏదో పొల్లు అనుకుంటాం. అంటే తెలివితే ఏంటంటే ఈ లోకంలో మనుషులు కూడా అంటే ఈ లోకం ఇంకా 4 రోజులు పోతే పరిశ్రమం కూడా చేస్తాం. అంటే పరిశ్రమ చెప్పింది కూడా ఇది కాదు, పరిశ్రమ కూడా వచ్చి ఇది కరెక్ట్ కాదంటారు. అంటే మనిషికి ఒక ఆలోచన. ఎందుకనంటే ఒక విషయం ఏంటంటే నేను చెప్పేది అంటే వాక్సాంతారు ఇన్నేవాళ్ళు ఎదురు అయితే చెప్పులు సెలరేస్తారు. మోసపోయాడు ఉన్న కాలం మోసగించోడు ఉంటాడు వెనక. మనం మోసపోతున్నాం అనుకో, మోసగించోడు మన అంటే ఉంటాడు. ఎక్కడ ఎక్కడ మోసగించాడు అది మనం గురి కలిగి ఉండాలి. మనకు మంచి జీవం, మంచి జీవ మార్గం ఉంది. మన ఏదో మంచి జీవ మార్గం ఉందా లేదా? ఒకసారి 1వ సమయాలు 2:6 మాటలు నాకు జీవ మార్గాన్ని ఇచ్చిన దేవుడు ఉంటాడు. దేవుడిని మించిన అంటే మరొకటి 1వ సమయాలు 2:6 వచ్చింది. సజీవులు గాను మృతులను గాను చేయవాడు అందులో నుండి రప్పించువాడు ఆయన ఏమంటుందండి? చంపగలడు, లేపగలడు, ఆకారంలో వేయగలడు, మళ్ళీ తీసి మళ్ళీ బయటకు పెట్టగలడు. ఆయనకి అంత అధికారం ఉంది. మరి ఆయన నమ్ముతామా? ఎక్కడ నమ్ముతారు? తీసుకొచ్చి ఇట్లా ఇల్లు కట్టేది ఒక దేవుడిని అక్కడ పెట్టి సిద్ధాంతాన్ని కరెక్ట్ కాదండి. శంకుస్థాపన చేయాలి. అవునా? ఇల్లు కట్టి దేనికి చేయాలి? శంకుస్థాపన దేనికి? అమ్మ దేనికి? పూజలు పాట తీసుకొచ్చిన బంధువులు పాటేస్తారు అక్కడ. మరి అదే కదా శంకుస్థాపన. ఏంటది? పిచ్చిపోయింది కదా. సిద్ధాంతాన్ని బట్టి ఏం చేయాలంటే ఈశాన్యమును వంట తీరు ముందు అండ్ దాని తల్లి పెట్టాలి, ఇది పెట్టాలంటారు. వంట తీయకపోయినా ఇది కట్టదు. వంట తీయదైనా కట్టం, వంట తీయకపోయినా కట్టం. అవునా కరెక్ట్? కానీ వాళ్ళు నమ్ముతున్నాము, వాళ్ళు మనకు చెబుతున్నారు. అందులో అలాగే ఒక 1000 రూపాయలు ఎక్కడ తీర్చమంటే ఇంకా బోర్డు చెబుతారు. అండ్ అనుకున్న కరెక్ట్గా ఒక 1000 రూపాయలు ఎక్కడ తీస్తే ఇంకా బోర్డు అని చెబుతారు. అవునా కదా? జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఉన్న వాక్యాన్ని అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయండి. ఒకసారి ద్వితీయోపదేశకాండం 33:39 వస్తుంటారు. రెండవ అధ్యాయం 39 వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి పొందించేవాడు 32, 39 అంటే
మృతి పొందించేవాడును బ్రతికించేవాడును కూడా నేనే. ఏమంటే గాయపరచేవాడును స్వస్థపరచేవాడును నేనే. నా చేతిలో నుండి ఏమంటే దేవుని చేతుల నుంచి విడిపించేవాడు ఎవరు లేరంట. ఏ డాక్టర్ వల్ల కూడా కాదు, దేవుని చేతి. అంటే మన మధ్య ఒక సహోదరుడికి మనవరాలకి మనవడు పుట్టాడు. మనవరాలకి మనవడు పుట్టాడు. రావణ మనవడు పుడితే పుట్టిన 3వ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో మా వాళ్ళు కాదండి, వేరే హాస్పిటల్ అంటే 5 రోజులకి 7 లక్షలు వస్తాయి. తర్వాత పిల్లలు 7 లక్షలు తీసుకున్నాం. మరి డాక్టర్ ఖర్చు కదా అంటే 7 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ 7 లక్షలు ఖర్చు పెట్టకుండా నేను పక్కగా చేశాను బాగుంది. ఆర్థికంలో ఉన్న వ్యక్తులకి అది ఎంత ఆధారం ఉంటే డాక్టర్ కావాల్సింది ఏంటి? డబ్బు. అవునా? డబ్బేనా? ఫ్యామిలీకి బాగా నొప్పులు కూడా ఏంటంటే నా వల్ల అయితే కాదు, వైద్యం చేయమని చేస్తానన్నాను. చేయమన్నాను, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నేను ప్రార్థన చేస్తాను. నా దేవుడు బతికిస్తాడని నమ్మకంతో నేను ప్రార్థన చేస్తాను. నువ్వు వైద్యం చేయడం కాబట్టి నేను బాధ్యత, మిగతా చేయవలసింది క్రియాకరణ అన్ని దేవుడు చూసుకుంటాడు, చేయమన్నాను. కష్టం అంటే అన్నాడు, కష్టమైన ఇష్టంగా చెయ్యి, నీకు కావాల్సింది డబ్బు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యన్నాడు. చేసాడు. ఆ రాత్రి చచ్చిపోతాడు మన బాబు. అవునా? జాన్యువరి మరి ఎవరు చెప్పలేదు? డాక్టర్ నా వల్ల కాదన్నాడు, దేవుడు కార్యం చేయలేదా? డాక్టర్ అసాధ్యమైంది దేవుడు చేయగలడు. అవునా? మరి ఇక్కడ డాక్టర్ చెప్పాల ఆలిచ్చే గేద పిండుతున్నాడు, రక్తం వచ్చేదా పిండాడు. రక్తం వచ్చినాక వెళ్ళారు నుంచి కింద వెళ్ళిపోయాడు. అంటే గడ్డ మీద నుంచి కింద వెళ్ళిపోయాడు. అయిపోయింది. మన 7 లక్షలు వస్తే వాళ్ళని ఎంత కష్టం అవుతుంది. అదే వచ్చింది. అందుకని ఇక్కడ ఏమన్నాడు ఆయన? మళ్ళీ చదువున్నాడు, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి పొందించేవాడును బ్రతికించేవాడును నేనే. గాయపరిచేవాడును స్వస్థపరిచేవాడును నేనే. నా చేతిలో నుండి విడిపించేవాడు ఎవడనూ లేడు. నేను తలతలలాడు, నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకుని నా శత్రువులకు ప్రతీకారము చేసేది. ఆయన దగ్గర తలతలాడే ఖడ్గం ఉందని శత్రువులకు పరిష్కారం ఆయన చేస్తారు. ఆ ఖడ్గం తీసాడంటే ఆ శత్రువులు ఎంతమంది అంత మాత్రం కాదు. అవునా? ఆయన ఖడ్గం ముందు ఆగిపోయేదన్నా ఆగిపోయా అండ్ ఆయన ఖడ్గం ముందు ఏదన్నా ఆగిపోయా అంటే అసూరు రాజు యుద్ధానికి వచ్చినప్పుడు అశ్వ చేతులు ఎత్తేలా రాజు ఎదిగా చేతులు ఎత్తేసాడని, అయ్యా నేను యుద్ధం చేయలేను, నా వల్ల కాదు. ఎత్తేసినప్పుడు అశ్వ ఏం చెప్తాడు? నువ్వు ప్రార్థన చేసి దేవుడు మనకు సహాయం పంపుతానన్నాడు. అంటే నువ్వు ప్రార్థించి దేవుడు మనకు సహాయం పంపుతానన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు, కలిగిందంతా తన దగ్గర ఉన్న ఎండి బంగారం, వాళ్ళ దగ్గర ఉన్న జనం దగ్గర ఉన్న ధనము ధాన్యం అంతా ఇచ్చి పంపించేశాడు. మేము యుద్ధం చేయలేము, బలహీనని, నా వల్ల కావట్లేదని చెప్పి వదిలేసేసి ఆ బిడ్డల్ని, ఆ యవన బిడ్డల్ని, ఆ స్త్రీలను, ఆ పురుషులను, ఆ బిడ్డల్ని, చిన్న బిడ్డలను చూసి ఏడుస్తున్నాడు. ఎత్తి గోలు పట్ట కట్టాడు. అంటే రాజైన ఇంటికి అంటే కట్టి గోలు పట్ట కట్టి ఏడుస్తున్నాడు. ఎప్పుడు ఏడుస్తున్నాడు అంటే వచ్చేసాడు, ఇట్లా చుట్టూ కమ్మేశాడు, ఇట్లా చుట్టూ కమ్మేశాడు. కమ్మేసి వెళ్ళడానికి రెడీ అంటున్నాడు. వీళ్ళేమో బలహీనలు బయటకు వెళ్ళకపోతున్నారు, ఏడుతున్నారు. ప్రభా మరి మేము ఎట్లా చేయలేము, శత్రు సమూహం చుట్టూ కమ్మి వేసింది,
వీళ్ళందరూ శత్రువుల చేతులు రాజ్యం అయిపోతే మరి మీ నామానికి అవమానం కదా, మీరేం చేస్తారని చెప్తే అప్పుడు ఆకాశం నుంచి లేకపోతే పంపించారు కట్నం అంటే అది పై నుండి గిరా 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 తిప్పి ఖడ్గం ఇసురు ఒక ఇసురు 1,85,000 మంది చచ్చిపోయారు ఒక ఖడ్గం ఇసురు అంటే యుద్ధం అయిపోయింది. యుద్ధం ఎవరు చేశారు? యెహోవా చేశాడు. అంటే యుద్ధం ఎవరు చేశాడు? యెహోవా చేశాడు. యెహోవాకే యుద్ధం యెహోవాకే. ఆయన చేస్తారు. మనం చేయలేని పనిని మనం మొరపెడితే నాకు మొరపెట్టుకుని నేను మీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. నువ్వు మొరపెట్టడం నేర్చుకుంటే ప్రతిదానికి జవాబు వచ్చింది. మొదట మన స్థితిగతులను దేవుడికి చెప్పాలి, మనకున్న పరిస్థితులను దేవుడికి చెప్పాలి. దేవుడికి చెప్తే ఆయన తెలుస్తుంది. మనుషులు ఎవరికి తెలుసుకోలేదు, మనుషులు ఎవరికి చెప్పిన ఏం చేయదు. నాకు చెప్తారు నేనేం చేస్తాను, ప్రార్థన చేస్తాను, అంతకుమించి నా వల్ల ఏం కాదు. అంటే సమూహం ఉంది కాబట్టి చెప్పుకోవచ్చు. ప్రార్థన సహాయం కొరకు మనం చెప్పుకోవాలి. అంతేగాని వాళ్ళు ఇచ్చి ఏదో దండ ఇచ్చేదో చేయటారని ఆశలు ఎక్కువ పెట్టుకోకూడదు. యుద్ధం చేయవలసిన వ్యక్తులు ఏదో ఉన్నారు, ఆయనకు అప్పగించాలి మా అందరం. అంటే ఆయనకు అప్పగిస్తే ఆయన చూసుకుంటాడు మిగతా పని. దేవుని చేతిలో మనం ఒక పనివారిగా ఉండాలి, మంచి వ్యక్తులుగా ఉండాలి, జీవింపబడే వారిగా ఉండాలి. ఆయన ఉద్దేశాలకు మనం లోపడే వారిగా ఉంటే ఆయన కార్యం చేస్తాడు. ఇంకొకటి చూడదు. గ్రహించే వారికి నేను ప్రతిఫలం ఇచ్చేదను, రక్తం చేత నా బాణములను మధ్యలో చేసేదను. రక్తమును శత్రువులలో నాకు అర్థము వినపడుతుందంటే దేవునికి అర్థం భక్షించిద్దంట. దేవుడే ఆయుధాన్ని పంపిస్తాడు. ఆయుధాన్ని పంపించే దేవుడు. మనుషులు ఏం చేయలేరు, మనుషులు ఏం చేయలేరు. అంటే మోసే శవాన్ని తగిలినప్పుడు సైతాన్ని దూరమాడు, దేవుడు దూరమాడాలి, దేవుడు నేను శిక్షించును కాక యుద్ధం చేయి. ఎందుకంటే దేవుడు ఆజ్ఞానంలో యుద్ధం చేయను. మోసే శవం కొరకు తిరుగుతుండదు సైతాన్ని ఎక్కడ. ఎందుకని ఆయన్ని లేవనెత్తి దేవుని మీద దుష్ప్రచారం చేయించాలి. ఏదో పాపం ఇచ్చుకున్నంతలోనే చంపేయాలా? నువ్వు ఎన్ని అడవుల్లో తిప్పావుగా, అప్పుడు నేను నోచుకోలేదా మోసే? వస్తున్నాడా? ఎడారిలో తిప్పావు, ఒకటి వస్తున్నాడు కదా. మరి చిన్న విషయానికి ఎందుకు చేసావని చెప్పి దేవుడు ప్రశ్నించడం కొరకు అంటే సైతాను మోసే శవం కొరకు ఎదుగుతుంది. సైతాన్ని మనం కూడా ఎదుగుతూ ఉంటాడు. ఎవరి చేత ఎవరిని బాగా కనపడతారు అంటే ఎవరి చేత ఎవరిని బాగా కనపడతారని సైతాన్ని ఎదుగుతూ ఉంటారు. జాగ్రత్తగా మనం కనిపెట్టాలి. ప్రతి విషయాన్ని కనిపెట్టాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన వల్లనే ప్రయాణం. ప్రార్థనే సహకారం, ప్రార్థనే మనిషికి ఆదరణ. అవునా? ప్రభు దగ్గరికి వెళ్ళి మనం అడగాలి. వీటన్నిటి ప్రార్థన లేకుండా మనం ఏదో ఒట్టుగా చేస్తే ప్రయోజనం ఉండదు. నేను 7 గంటల 20 నిమిషాలు వాటర్ స్టార్ట్ అయింది. ఈ పూట కూడా క్యాన్సిల్ అన్నారు. మైన్ కార్డులు ప్రయాణం ఈ పూట కూడా క్యాన్సిల్ అన్నారు. ఏదన్నా తలకిందులు అయినా పర్వాలేదు అని నేను ఒక ఎక్స్ట్రా బట్టలు పెట్టుకొస్తాను. అంటే ఈ తడిచిపోతే ఇంకో బట్టలు ఇంకో డ్రెస్సు ఎల్లు నాకు మార్చుకుని అంటే నా సైకిల్ షాప్ మన ప్రాథమిక పిల్లలు అక్కడ వాడైతే వాళ్ళే ఉంచుతారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చని 3 దాకా 2 దాకా బట్టలు పెట్టుకుని ఆ దాకా వంటలు చేసుకుని బయలుదేరి తేడా చెప్తే అది తలపాటు రాకముందే వాళ్ళు నైట్ మంచి పని చేసేవాడు. అంటే నీ కీర్తి చేత నన్ను నా దగ్గర చాలని చూస్తున్నావా అని చెప్పి అనుకున్నాను. అనుకుని ప్రార్థన చేసుకుని వచ్చాను. 7 వరకు ఎక్కడ బాగుంది. మా ఊరికి 4 కిలోమీటర్ 5-6 కిలోమీటర్ల దూరం వరకే పడింది. అక్కడి నుంచి అదే తెగించి ఏదైనా చేయగలిగితే అన్ని మార్గాలు సరళం అవుతుంది. కానీ తెగించడానికి ముందు అడుగు బయట పెట్టడానికి ప్రయత్నించాలి.
బయటికి పెట్టుకోకుండా అడుగు ఆనెట్టింది బయట ఏదో జరుగుతుందని కూడా జరుగుతుంది. ప్రార్థనకు వచ్చేటప్పుడు కొంతమంది రాళ్ళ వర్షం వస్తుంది శనివారం ప్రాంతం గంట 100 తరగతి మొక్క వచ్చారు. మళ్ళీ మొక్క వచ్చి చెట్లు అయిపోయి కాయలు కాసేదండి. అదే పోయి అందరూ పోసుకుంటారు. అదేనా సన్నిధిలో ఎంత సమయాన్ని గడిపితే అంత మేలు. ఆదివారం కంటే ప్రసిద్ధమైనది బుధవారం శనివారం. ఎందుకంటే ప్రతి ఒక్కొక్కరిలో ప్రార్థన చేస్తాం. ఆదివారం నేను ఒక్కనే చేస్తాను, బుధరాము ఒక్కడే చేస్తాను. అర్థమవుతుందా? మరి మీకు ఎలా వచ్చింది? ఈరోజు ఇక్కడ భోజనాలు పెడతారు, నేను ఒక్కడనే వాకింగ్ పోయించాను, నేను వెళ్తాను. మీరు ఎక్కడ ఉండండి, మా ఇంట్లో నేను ఉంటాను చూస్తాను అని నేను తిన్నాను కదా, చెప్తున్నాను కాబట్టి ఆకలేదు. కూర్చుని ఎంతో లేదు, నేను ఉండగలరా? మీరు తినాలి. ఇప్పుడు ప్రార్థన అందరూ చేయాలి కదా అండి. సంఘానికి కట్టుబాటు ఉంటుంది అండి. ప్రతి సంఘానికి ఒక కట్టుబాటు ఉంటుంది. ఆ కట్టుబాటు ప్రకారం నడవాలి అండి. కట్టుబాటు ప్రకారం నడవాలి. మనకు బైబిల్ క్రింద ఉంది. 2వ తారీఖు విజయవాడ కొత్త వ్యక్తులు ఒక ముగ్గురు వచ్చి పెట్టుకుంటామని అడిగారు అని అడిగారు. నేను ఇల్లారం వచ్చారు, అంటే ముందరం వచ్చారు, నేను ఇల్లారం కూడా వచ్చారు. 2వ ఎక్కమన్నా, ఎందుకంటే మన పిల్లలు అక్కడ ఎంత బాగుందో తెలుసుకున్నాను అంటే అని క్విజ్ పెడితే మార్పు సువార్త మొత్తం 16 అధ్యాయాలను ప్రశ్నలు వస్తాయండి. మార్పు సువార్త 16 అధ్యాయాలు ప్రశ్నలు ఉంటాయి, అంటే 120 ప్రశ్నలు వస్తాయి. దాంట్లో ఇప్పుడు 120 100 సంపాదించిన వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ అంటే 99, 98 లేదా 95 అక్కడ సంపాదించిన వాళ్ళకు 2వ ప్రైజ్ అంటే సెకండ్ థర్డ్ 3 ప్రైజులు. ఇప్పుడు బలబలా తేలిగా ఎవరు దమ్ముగా ఉన్నారు, అవునా? ఎవరు దేవుళ్ళు బాగా లోతుగా ఉండాలనేది తెలుసుకోవడం వరకు దాన్ని నియమించమని చెప్పారు. మన సంగతులు కాకపోయినా శాఖ వాళ్ళంతా కలిసి బైబుల్ ట్రైనింగ్ చేశారు 6 మాసాలు కలిసి. అంటే అది హోమ్ గార్డ్ చేస్తాడు. ఆయన బ్యాంకులో మేనేజర్ చేసేవాడు. దేవుడి పని చేయాలని ఆశ ఖాళీ ఉండదు. ఆదివారం కూడా సెలవు అడుగుకొని వచ్చి కొనసాగించాలని ఆశ ఉంది. ఆశ ఉన్నప్పుడు ఆశపడే వాళ్ళని ఎప్పుడు తినాలని చెప్పి నేను వచ్చాను. వాళ్ళు ఒక 8 9 పిల్లలు తీసుకుంటారు. మన శాఖ వాళ్ళ పిల్లలు ఉంటారు, కంగారు వాళ్ళ పిల్లలు ఉంటారు, మా పిల్లలు పెడదాం. 15 మంది 20 మంది అందరికి భోజనాలు మంచి చెట్టు మేము ఏర్పాటు చేస్తాను కదా. ఇప్పుడు నేను పెడతాను, రోజు మేము తీసుకుంటాను. సరే గిఫ్ట్లన్నా నేను కొంటాను, గిఫ్ట్లు నేను కొంటాను. మరి అక్కడి నుంచి ఆశ చేసింది దేవుడు పరిచయం చెయ్యాలి, ఎక్కడోసారి చేయాలి. థ్యాంక్స్ చెప్పారు అడగగానే మీరు అవకాశం ఇచ్చారు. ఇట్లాగే కొన్ని సంఘాలు పెళ్లికలు 10 మందిని అభివృద్ధి చేయాలని ఆశ ఉంది. కానీ ఎవరిని అడిగినా ఏమంటారని చెప్పి ఎవరిని అడగలేదు. మీరు అవకాశం ఇచ్చారు కనుక దీన్ని చేద్దాం అయ్యారని చెప్పి వాళ్ళు కూడా సహకరించారు. మేము కూడా వాళ్ళకి సహకరించాం. మన పిల్లలకి ఖర్చు ఎంత ఉందో తెలిసింది. మన దగ్గర ఎంత కమ్మి అంటారు, పేపర్లు కమ్మినట్టు ఇచ్చేస్తారు నాకు అండి. ఇప్పుడు దమ్ము ఎలా మొదలు పెట్టాక ఇప్పుడు 10 పందులు కప్పు ఎవరు పడతారనేది ఇక్కడ తెలిసే సార్. అవునా? కప్పు ఎవరు పడుతుంది? 10 పందులు ఓపికతో పరిగెత్తలు కాకుండా సాలు తీసుకున్న కాకుండా అలాగే కొన్నిటిని మనం కొనసాగించడానికి ఇష్టపడాలి. దేవుడిని ధర్మశాస్త్రాన్ని నేను నిరాకరించకుండా కొనసాగిస్తే దేవుడు అద్భుతమైన ఉద్దేశాలు కనిపిస్తాడు. దాని ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో ఉంటాయి. ఎబ్రిల్కి రాసిన పత్రిక రమణ కనపడాలన్నమాట. ఏమవాక్యం చెప్పాను? అదేం చెప్పింది చెప్పు. 3 సార్లు చెప్పా వాక్యం చెప్పానా? అమ్మా 11:33. ఒక విధముగా వారు విశ్వాసముతో
ఏం చదివే రాము రాము ఏం చదివే నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను వాగ్దానములు సింహముల సింహముల నోలను మూసిరి, అగ్ని బలమును చల్లరించిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనలక వేతన పెట్టబడింది. వినపడుతుందంటే పొందవలసిన సమయాన్ని పోగొట్టుకుని తర్వాత వేతన పడుతున్నారు. మరి విడుదల పొందవలసిన సమయంలో విడుదల పొందక వేతన పడుతున్నారు. అది దూరం అయిపోయింది. ఉండగా నేను చెప్తున్నాను, ఒక్కలు వచ్చేస్తుంది. కన్నీరు రాదు, పశ్చాత్తాపం రాదు. వాళ్ళు అయిపోతారు, బండరాళ్ళు అయిపోతారు. పర్లోకం వెళ్ళం వాస్తవం. కానీ నేను చెప్పాను కదా, బోడిసార్లు చెప్పాను అంటే వర్షం కురవని మేఘమును కన్నీరు లేని ప్రార్థన ప్రతిఫలం ఇచ్చేది కాదు. ఇప్పుడే నేను అర్థం కదా, చీకటి కమ్మేసి మనిషి కనపడాలి. చీకటి కమ్మేసి మొబ్బు పట్టింది అనుకోండి, మొబ్బు పట్టేసి కళకళ ఆడిపోయి ఒక చిన్న కూడా పడలేదు అనుకో, ఏమనిపించింది మన మనసుకి? అంటే రైతు ఏమనుకుంటుంది అంటే ఒక దుఃఖాన్ని పడితే చేయాలి కదా, చేయకన్నా నీరన్నా ఉపయోగపడేది అనుకుంటుంది. ఈ మొబ్బు పట్టే పట్టకపోదు అంటే ఈ మొబ్బు పట్టేంత పట్టకపోతే అంట. ఎందుకు ఎక్కువ చేపులోనే కలకలాడించింది ఎదుగుతుంది దారిపోయింది. అట్లాగే దేవుడు అని చెప్పి ఈ కన్నీరు లేని ప్రార్థన నాకు ఉపయోగపడేది కాదు అని ఆడలేదు. ఇందాకన్నా నేను చేయి తాపితే నేను చూడను, నువ్వు ప్రార్థిస్తే నేను అన్నాను దేవుడు అంటే కళ్ళు పూసుకుంటాడండి దేవుడు. అంటే మన ప్రార్థన అనుకుంటే దేవుడు కళ్ళు పూసుకుంటాడంట, చెవులు పూసుకుంటాడంట, మేఘాలు పూసుకుంటాడు. అందుకని ఇంకా కొద్ది దినాలు అదే జరుగుతుంది. ప్రకారం మాకు ఎంటర్ సమయం దగ్గర పడింది. ఎందుకంటే ప్రభువు అక్కడికే సూచనలు అక్కడక్కడ జరుగుతుంది. భూకంపాలు, కరువులు, వార్తలు అంటే పడతాను. ఇది ప్రభువు చెప్పాడు. ఇవన్నీ నా రాకడానికి ముందు ఈ గుర్తులుగా ఉంటాయని చెప్పాడు. అవి జరుగుతుంది. మనోళ్ళే జరగకపోవచ్చు. మా జీవిలో పడిందంటే బిరుగు పడిందని పడినట్టే. ఎక్కడి నుంచి చక్కగా పడాలి. చేరుమయ్యాను పడింది వచ్చి కాలం ఎడ తయారైంది చూడండి. మీరే అర్థం చేసుకోండి. కాలానికి అనుకూలంగా ఉంది. కాలము దేవునికి అనుకూలంగా లేదు. అర్థమైందండి. ప్రకృతి సంబంధమైన కాదు ఇవన్నీ. ప్రకృతి దేవునికి ఎదురు వెళ్తుంది, మనం కూడా ఎదురు వెళ్తాం. ప్రకృతికి అనుకూలంగా వెళ్తున్నాం, దేవునికి అనుకూలంగా వెళ్తారు. అర్థమవుతుంది. జాగ్రత్తగా కనిపెట్టండి. ఎడముగా తప్పగా కన్నీటితో ప్రార్థన చేసి మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుంటే దేవుడు తప్పక మన ప్రార్థన ప్రతిఫలిస్తాడు. నువ్వు కష్టపడి చెమటలు వచ్చి పనిచేస్తే అంటే యజమానుడు ఏం చేస్తాడు? కూలి డబ్బులు ఇంకా ఎక్కువ ఇస్తాడు. కొద్దిమంది పనిచేస్తే కొద్దిమందికి ఎక్కువ మా పొలంలో పక్కన పనిచేసేవాళ్ళు, వాళ్ళ కుటుంబం అంతా పనిచేసేవాళ్ళు. అతను అక్కడికి నేను కూలి 100 రూపాయలు అనుకో, 150 రూపాయలు ఇచ్చాడు. నాకు ఇష్టం 50 రూపాయలు ఇచ్చాడు. అర్థమవుతుందా? మీరిద్దరు కలిసి 3 నాలుగు అంటే నువ్వు 10 పోగులు తీసి అది 10 పోగులు తీసావు. చక్కగా 2 నెలలు ఇవ్వాలి. కానీ 50 ఇచ్చి మళ్ళీ రేపు ముందు వచ్చి పడుకోడు. అందుకని 50 ఉపయోగపడలేదు. అలాంటి వ్యక్తి పని చేయడం వల్ల ప్రయోజనం ఉందా లేదా? అవునా? ఎవరు కన్నీళ్ళు ఇస్తుంటారో వాళ్ళు ప్రతిఫలం చూసి పంట పనులు మోసుకొస్తారు. సంతోషించి వాడు దొరకవుతారు. అందుకని దేవుడి పట్ల నీవు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉండాలి. దేవుని ప్రణాళిక నెరవేర్చగలిగిన బిడ్డగా మనం ఉంటే అన్నింటినీ మేలుగా పొందుతాం. అవునా?
యేసు ప్రభువు ఎన్ని ఎన్ని విషయాల్లో ఎంతమంది రోగులు స్వస్థపరిచాడా లేదా? అట్లా డబ్బులు అడిగాడు కదా, అది కదా. వాళ్ళు సేవకుడే ఉంటాడు. మరి దేవుడు నాకు ఇచ్చిన బాధను బట్టి కదా ప్రార్థన చేశాను కదా. హాస్పిటల్కి వెళ్తే ఎంత అయ్యేది, ఎంత అయ్యేది. దేవుని సేవకుని గౌరవించుకుని చేస్తున్నాను. నేను చూస్తున్నాను కదా. ప్రభు అడిగారు, ఆ రక్తస్రావం స్త్రీని బాగు చేశాడు. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. 18 సంవత్సరాల నుంచి లొంగిపోయిన నడుము స్త్రీని బాగు చేశాడు. భక్తి కలిసి ఇవ్వడం కారణం చచ్చిపోలేనండి. ఫోన్ల వల్ల మన సేవకులు కూడా ఫోన్లు ఓడిపోయారు, లొంగిపోయారు. అంత పెద్ద సేవకులు కూడా ఫోన్కు లోపల దాచిన అయిపోయారు. అంటే ఫోనే ప్రపంచం. ప్రార్థన చేసే సమయం లేదు. వాక్యం ఫోన్లో ఉంటుంది సరిగ్గా. దాన్ని నెట్లో కొట్టి వచ్చేస్తుంది. ఆయన చెప్పగలుగుతున్నాను అలాంటి ఒకటి చెప్పాలి. అలా దానికి అర్థం ఏంటంటే నెట్లో కొట్టి వచ్చేస్తుంది. అదే వాక్యం. అలాగే కానీ కూర్చుని బైబిల్ దగ్గర కూర్చుని పరిశీలన చేసి చదివి వాక్యాన్ని చేసుకునేందుకు లేదు. కష్టం ఇస్తుంది. అందుకే కొంతకాలం రాలిపోతున్నాం. అంటే కన్నీరు విడిచిపోయి, అంటే కన్నీరు ఎండిపోయి, మనుషులు పశ్చాత్తాపం దారిపోయి, అంటే ఎండిపోయిన అంటే పెదవులతో ప్రభు దగ్గరికి వచ్చి, ఎండిపోయిన కళ్ళతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు అని ఏమన్నాడు. వచ్చి కార్యం ఉండదు. వారి హృదయంలో పువ్వు ఉన్నాయి కనుక వారి ప్రార్థన నేను ఆలోచించాను. హృదయాలు తొమ్మిది అంట పువ్వు చేత నింపబడింది అంత హృదయాలు. వాళ్ళ ప్రార్థన నేను అంటాడు. ప్రతి విషయాన్ని గమనించుకుంటూ జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. దేవుని కొరకు మనం చేయవలసింది మనకు డబ్బు, ధనము అంటే వస్తువులు వేడిగాలు కాదు కావాల్సిన దేవుడికి. నీ హృదయం పరిపూర్ణంగా నీ హృదయాన్ని ఇచ్చేది. నీ హృదయం అనేది తలుపు యొక్క ప్రభు నిలబడి పెట్టినప్పుడు గ్రహించాలి. నా హృదయం దగ్గర దేవుడు ఉన్నాడు, నా ప్రార్థన అంగీకరిస్తూ ప్రభు వచ్చాడు, ఆయనకి ప్రాణం ఇవ్వాలి అని ఎప్పుడైతే గ్రహించి ప్రార్థన చేస్తావో అప్పుడే దేవుని వాక్యం హృదయంలోకి వచ్చింది. పశ్చాత్తాపం నీ హృదయంలోకి వచ్చింది. ప్రతి విషయంలోనూ నీవు దేవునికి అనుకూలంగా వచ్చేటప్పుడు ఇష్టపడతావు. నువ్వు ఇష్టపడతావు, ఇష్టపూర్వకంగా దేవుడు నేను తీసుకుంటాను. ఆయన పెట్టిగా అంగీకరించేటప్పుడు ఆయన నేను తీసుకుంటాను. అంతేగాని లేకపోతే అంతకాలం ఉన్న నామకార్థ భక్తి అది ప్రయోజనకరమైనది కాదు. అంటే ప్రయోజనకరమైనది కాదు. మనం కొంచెంలోనే కొంచెం కనుక మనకు ధనం కావాలని నేను ఎప్పుడు ఉన్నాను. అంటే జనం కావాలి, సమూహం పెరగాలి, ఈ మందిలో ఉండిపోవాలి, ఈ రకరకాల పెంచాలి అని ఎప్పుడు ఆశపడతాను. ఈ ఉన్న కొద్దిమంది స్టాండర్డ్గా నిలవాలి. ఉన్న 4 కుటుంబాలు దేవునికి అనుకూలంగా ఉండి పరలోకానికి చేరగలిగితే సంఘం ఎక్కడే ఉంటున్నారు. అంటే ఏ గుంపులో ఉన్నాం? లోక గుంపులోనే పరలోక గుంపులోనే. ప్రజెంట్ లోక గుంపులోనే ఉన్నాం. మన ఇష్టాలు మన కోరికలు నెరవేర్చుకుంటున్నాం తప్ప దేవుని ప్రణాళిక నెరవేర్చే వ్యక్తులు ఉంది. ప్రతి ఒక్కరిని లెక్కరించాలి. ఇంత వాక్యం అంటున్నారు కనుక మీ అందరినీ లెక్కరించాలి దేవుడు. దాని తర్వాత ఎవరో కుదరదు. రుజువులు సాక్ష్యాలన్నీ ఉన్నాయి. చెప్పాడు కదా, మీరు పాదదులు తెలుపురండి, తీర్పు జనాన పాదదులు వచ్చి లెక్క చెప్తుందండి. పాదదులే లెక్క చెప్పగలిగింది, మరి వాక్యం లెక్క చెప్పదా? అంటే పాదదులు వెళ్ళి లెక్క చెప్పగలిగింది, వాక్యం లెక్క చెప్పదా? అక్కడ చెప్పుద్ది కదా. మరి అప్పుడు ఏం చేస్తారు? తప్పించుకుంటారు. ఏముంది అక్కడ మనల్ని ఎదురు మాట్లాడటానికి అవకాశం లేదు. ప్రభు అది కాదు కానీ నువ్వు సలహా ఇచ్చాను దాన్ని కదమ్మా అక్కడ ఉండు, లేదా సలహా ఇచ్చాను రెండు కాదు, నువ్వు అక్కడ ఉండదు అక్కడ పెడతాను దేవత లాక్కి కనుక. అంటే మన బయట తీసి చూపిస్తారు. మన బయట మనకు తెలవకపోతే చదివి వినిపిస్తారు. ఇదిగో పలానప్పుడు పలానా చేసావు, పలానప్పుడు పలానా చేసావు, నువ్వు ఇదిగో దేవుని మందిరాన్ని ఎంతకాలం దొంగిలించావు, ఎన్నిసార్లు దేవుని మోసం చేసావు, నీ నోట ఎన్ని అపవిత్రమైన మాటలు మాట్లాడావు, నీవంతా సమయాన్ని కాలయాపన చేసి దేవుని కనుకోవాలి.
అంటే గడపలేకపోయి అన్నింటినీ లెక్క చూపించి చదువుతున్నప్పుడు ఏడుస్తున్నాను. శరీరం లేదు సహకరించి మోకరిస్తాను, అంటే శరీరం లేదు సహకరించి మోకరిస్తాను. అక్కడ కుదరదు, వాళ్ళు ఏ మార్గానికి పంపిస్తే ఆ మార్గం. అంటే ఇక నువ్వు ఎక్కడ ఉన్నావంటే నేను కాదు బిషప్ ఇక్కడ ఇక్కడే ఉన్నాడు అన్నట్టు. అంటే ఆ మార్గంకి అందరూ వెళ్తారు, ఆ మార్గం అందరూ పట్టుదల తెచ్చుకోండి. నేను కూడా చదువుతున్నాను ఏమంటే లోకంలో ఏదైనా సంపాదించాలండి. భార్య వెళ్తున్నాడు ఒక 2-3 కాసులు బంగారం కొనాలంటే అరకాదన్నా కొనాలని భార్య భర్తను భార్య కాణం పెడతారు కదా. దిక్కుమాలు అల్లుడు ఎలా సంపాదించుకున్నారు, అల్లుడు ఎల్లుడు అంటారు. భక్తి విషయంలో మనం కూడా ఇలా ఎదగాలి, వాళ్ళకంటే పేమెంట్లో ఉండాలి, అంతకంటే విలువగా ఉండాలి. ఒక ఆత్మనైనా సంపాదించి పరలోకంలో మనకు ఒక తలం సిద్ధం చేసుకోవాలి. అక్కడ ఆత్మను రక్షిస్తేనన్నా అక్కడ తలం. నువ్వు ఇక్కడ ఎంత భక్తి చేసినా అక్కడికి ఏమఉండదు. జీతం తీసుకునే భక్తి కాదు కనుక ప్రతిఫలాన్ని పొందే భక్తి కానప్పుడు ప్రతిఫలం వాళ్ళు అర్థమవుతుందా? ప్రతిదానికి ఒక ప్రతిఫలం ఉండదు. మన కొరకు జీవ కిరీటం సిద్ధం చేస్తారు దేవుడు. అంటే ఆ కిరీటాన్ని సంపాదించుకునేందుకు అర్హత కావాలి కదా. నేను అర్హత లేని వాళ్ళు చెప్తారా? నాకు రేషన్ కార్డు ఏమని చెప్తారు ఇక్కడ? నేను మనిషిని భూమి మీద ఉన్నాను, ఈ ప్రాంతంలో ఉండాలి. అక్కడ కూడా అంతే చెప్తారు, అయ్యా నీ భక్తి ఎంత వరకు వెళ్ళింది, అమ్మ నీ భక్తి ఎంత వరకు ఉంది, అదిగో నీ తలం కరెక్ట్గా ఉంది, మంచి ఎర్రగా కాలుతుంది, అక్కడ బిడ్డలు తీసుకోండి. అంటే ఎర్రగా ఉంటే సరసర కాలుతుంది, అదే నీ ప్రాంతం, అక్కడ ఉంది నీ కాలు చేయాలి. అంటే ఆ కాలు సంపాదించుకోవాలి మనం ఎంతో భక్తి చేసి. అంటే మిగతా సప్త సముద్రాలు ఏది మనగాలంటే ఇది ఇతర ముఖంలో కూడా తెచ్చారు. సముద్రాలన్నీ ఇదికి వచ్చాడు, అది అమ్మితే గుంట ఇన్ని సముద్రాలు ఇదికి వచ్చి నీ గుంట లేదని దాంట్లో కూడా తెచ్చాడు. అక్కడ మన భక్తి చేసి సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు గడిచిపోయి చివరికి గుంటలో కూడా తెచ్చినట్టు అయిపోయి సంవత్సరాలు నేర్చుకుని సంవత్సరాలు ప్రార్థన చేసి కూడా గుంటలో కూడా తెచ్చినట్టు అవుతుంది అనుభవిస్తారు. అర్థం జాగ్రత్తగా నేర్చుకోవాలి. నేను అరవలేను, నాకు అర్థం రాదు, డ్యాన్స్ చేయడం రాదు అమ్మా. అంటే అర్థం రాదు, డ్యాన్స్ చేయడం రాదు. బైబుల్లో ఉన్నట్టే తీసి వాతలు గీతాలు, వాతలు ఇచ్చినట్టు దేవుడు ఇచ్చాడు. జాగ్రత్తగా అమ్మ మనం వాకింగ్ అనేటప్పుడు ఆడిపోయినాడు చేస్తాడు ఎక్కడ మనం ఎంతంటే ఆమె అయిపోవాలి. ఆడిపోయిన ఆడి సిద్ధపడే ఉంటాడు, ఎప్పుడు ఏం పని చేయాలి ఆడికి తెలిసి. జాగ్రత్తగా ఆలోచించి మరి మన దగ్గరికి అదండి, మన దగ్గరికి మన సహోదరుడు వస్తున్నాడు, ఇంకో సహోదరుడు వస్తానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే మనం ప్రార్థనలో లోతుగా వెళ్తేనే మేము కాపాడగలం. 100 బరిగొడ్డను కాడిన పిల్లు కానీ ఒక ఆత్మ కాపాడటానికి కష్టపడుతుంది. బరిగొడ్డు మన కళ్ళ ముందు అంతా డీటెయిల్, కానీ ఆత్మ ఏం ఆలోచిస్తుందో సేవ ఇది ఏం జరిగిందో తెలియదు. నేను ఆలోచన ఏంటో దీని విధానంగా అంటే తెలవలేదు. అందుకే దీన్ని కాపాడటం చాలా కష్టం. దీని కొరకు కంచి పెట్టుకోవాలి మనం. ఈ కంచి ప్రార్థనా కంచి, అంటే మొల కంచి కాదు, ప్రార్థనా కంచి పెట్టుకుంటేనే దాన్ని కాపాడగలదు ఆత్మ. అంటే 100 బరువు కూడా అనుకోండి, అటువంటి వెళ్తాయి. దాన్ని తీసుకొస్తుంది, ఇటు వస్తుంది, దీన్ని తీసుకుని మళ్ళీ దగ్గర దాన్ని తీసుకొస్తుంది. అది కనపడి ఇసుకొచ్చింది, ఇది కనపడకుండా ఇస్తుంది. జాగ్రత్తగా ప్రార్థన చేయండి. విశ్వాసంతో మన జీవితాన్ని కట్టుకుంటే, అంటే ఆ విశ్వాసంలో కట్టుకున్న మన జీవితం మన బిడ్డలకి వాడి బిడ్డలకి, అంటే మన బిడ్డలకి వాడి బిడ్డలకి అది సంప్రదించింది. వారసత్వం, విశ్వాసం వారసత్వంతో వచ్చింది. అబ్రహాము బైబుల్ ఏమంటారు? అబ్రహాము దేవో, ఇస్సాకు దేవో, యాకోబు దేవో. లోతు దేవ అనలేదు, ఇద్దరు కలిసి వచ్చారు. లోతు చెప్పారు ఇచ్చారు బయటికి. మరి లోతు దేవాలు రాయవాళ్ళు బైబుల్. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ. మన ముగ్గురికి దేవుడు లేకపోతే అందరికీ దేవుడు ఉన్నాడు. కానీ వాళ్ళు నడిచారు, వాళ్ళు తప్పులు పొరపాట్లు, కానీ వాళ్ళు నడిచారు, వాళ్ళు దిద్దుకుంటూ నడిచారు. ప్రతి మనిషిలో తప్పు ఉంటుంది, పొరపాట్లు ఉంటాయి, లోటు పడుతుంది.
కానీ దిద్దుకుంటూ నడవాలి. నడిచినప్పుడే దేవుడు మనకి మార్గ సరళ బుద్ధి, మార్గ సరళ బుద్ధి, దాన్ని బట్టి అనుసరించి నడవాలి. చరిత్ర తెలుసుకోవాలంటే కష్టపడాలి. చరిత్ర తెలుసుకోవాలంటే కష్టపడాలి. ఆ చరిత్రను కొనసాగించాలి. తెలుసుకుని చరిత్రను తెలుసుకుని మనం దాన్ని కొనసాగించకపోతే చరిత్రహీనులు అంటారు అక్కడ. అంటే చరిత్రకారులు అంటారు, చరిత్రహీనులు అంటారు. చరిత్రకారులు అంటే దాన్ని అనుసరించి నడిచేవారు, తెలుసుకుని దాన్ని పాటించడం వల్ల చరిత్రహీనులు అవుతారు. అది బోధించడానికి ఉపయోగపడతాం. బోధన బోధున్నారు. నేను బైబుల్ ట్రైనింగ్ ఫీజు పెడతామన్నా ఆయన అన్నాడు, అన్నా మేము 6 నెలలు నేర్చుకున్నాం, మీరు ఒక రోజు బోధించి వాడతాం 6 నెలలు నేర్చుకుంటే మాకు వచ్చింది అర్థమైంది. అదే అంతా మీరు చదువుకున్నారు, నేను చదువుకోలేదు. ఎందుకన్నా చదువుకోలేదు, లేదన్నా చదువుకోలేదు నమ్ముతలేదు. అప్పుడు చెప్పాడు, మేము మారు మనసు పొందినప్పుడు విన్న మాటలు నాకు ఇప్పుడు వినపడుతున్నా. అందుకే నేను మీ మొత్తం రాలేక పాఠం కూర్చున్నాను. వాడదాకు లేకున్నట్టు జాగ్రత్త ప్రతి ఒక్క దానిని మనం గమనించాలి. అంటే గమనకి లేని జీవితం అంటే దారి తెలియని ప్రయాణం చేసినట్టు. దారి తెలియని ప్రయాణం ఎట్టాం ఏ గమనం చేస్తాం, మీరు ఏ స్థలానికి వెళ్తాం జాగ్రత్త చేయక గుర్తు ఎరగాలి. ఏ స్థలం అందరం ఏ స్థలానికి వెళ్ళాలనే గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. ఒక 5 నిమిషాలు అందరూ కలిసి ప్రార్థిస్తారు. దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని బట్టి వాక్యం వెలుగులో మన జీవితాన్ని పట్టుకుంటూ ప్రార్థిస్తారు. కఠిన దయ కలిగిన యేసు ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన ఈ సమయాన్ని బట్టే వందనాలు. ఇంతవరకు తెచ్చిన మా ప్రియులను బట్టే వందనాలు. మేము కొద్ది మందిగా ఉన్నాం ప్రభువా, మేము కొద్ది మందిగా ఉన్నామని అన్నడం భయపడదు. మీరు కొద్ది మందిగా భయపడకుండా మీ వాక్యం చదివిస్తున్నారు. మా కొద్ది విన్నపములు మీరు ఆలకించండి. మా కొద్ది జీవితం పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికలు నెరవేరడానికి సహాయం చేయండి. నీ బిడ్డలకు మీరే ఆదరణ దయచేయండి. నీ సిలువ రక్తంలో ప్రభావ పరిపూర్ణులు కట్టబడ్డకు మీరే సహకారులుగా ఉండి నడిపించండి. మా ఉద్దేశాలు వేరు, మీ ఉద్దేశాలు వేరు ప్రభావ. మా ఉద్దేశాలు నెరవేర్చక మీ ఉద్దేశాలు మా జీవితంలో నెరవేర్చబడటకు తగిన వారుగా మమ్మల్ని సిద్ధం చేసి ఆ లేని బిడ్డలకు మరొక తరుణ దయచేసి వారున్న స్థలంలోనైనా మిమ్మల్ని సేవించే కృప దయచేసి యేసుకున్న నామం అడిగి వేడుతున్నాం తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి మనందరినీ నడిపించి మన గృహాలకి మన బిడ్డలకి ఆయన దీవునుడను గాక.